హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి గుంత పొంగనాలంటే టిఫిన్కి చేసుకుంటూ ఉంటారు కదా, మనం ఇందులో స్వీట్ కూడా చేసుకోవచ్చు అండి. స్వీట్ గుంత పొంగనాలు కూడా చాలా హెల్తీగా చేసుకోవచ్చు. అది కూడా స్వీట్ పొటాటోతో కందగడ్డ ఉంటుంది కదా, దాంతో చేసుకోవచ్చు. అది ఎలా చేయాలంటే ముందుగా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక గిన్నె పెట్టేసుకొని మనం ఇలా చిల్లులో గిన్నె పెట్టేసుకోవాలి. అందులో కొంచెం వాటర్ వేసేసుకొని పైన చిల్లులో గిన్నె పెట్టుకోవాలి. మనం కందగడ్డలు ఉడకబెట్టేటప్పుడు డైరెక్ట్గా వాటర్లో వేసి ఉడకబెడతాం కదా, అలా కాకుండా ఇలా గిన్నెలో వేసి చిల్లులో గిన్నెలో వేసుకొని ఉడకబెట్టుకుంటే అందులో ఉన్న పోషక విలువలు పోకుండా ఉంటాయండి. వాటర్లో వేస్తే ఆ వాటర్ అనేది మనం పారబోస్తాం కదా, తాగం కాబట్టి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. వాటర్లో ఉడికించకుండా ఇలా ట్రై చేయండి ఈసారి చేసేటప్పుడు. ఒక 15-20 నిమిషాలు చిన్న మంట మీద పెట్టేసుకొని కుక్ చేసుకోవడమే. చూసారా, మనం కుక్ చేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిందో లేదా అని. ఎందుకంటే మనం వాటర్లో కాకుండా మామూలుగా ఆవిరి మీద ఉడకబెడుతున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని ఉడికితే సరిపోతుంది. లేకపోతే మళ్ళీ ఒక 5 నిమిషాలు పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అవి పొట్టు తీసేసుకొని అన్నీ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చూసారా, మనకి ఆవిరి మీద ఉడకబెట్టినా అంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. తర్వాత అవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరి వేసుకుంటున్నానండి. పచ్చి కొబ్బరి వేసుకొని ఇలా చిన్నగా ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో ఉంది కదా, కందగడ్డ, వీటిని కూడా మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. చిన్నగా చాప్ చేసుకుంటే మనకి తొందరగా సాఫ్ట్గా అయిపోతుంది. తర్వాత ఇందులోకి బెల్లం యాడ్ చేయాలి. 3/4 కప్పు బెల్లం కొంచెం తక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే స్వీట్ పొటాటో స్వీట్గానే ఉంటుంది. అలాగే కొబ్బరి కూడా, పచ్చి కొబ్బరి చాలా తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం బెల్లం తక్కువ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇది ఫైన్గా ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం మెదగకపోతే కొంచెం వాటర్ అయినా వేసేసుకోవచ్చు. చూసారా, ఇలా పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి 1 కప్పు గోధుమ పిండి వేసేసుకోవాలి. చూసారా, మనం ఏ కప్తో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్తో ఫుల్గా గోధుమ పిండి వేస్తున్నాను. కొంచెం బెల్లం తగ్గించి వేసుకుంటే బాగుంటుంది. ఇదంతా మనకి పొంగనాల బ్యాటర్ ఎలా ఉంటుందో అలా వచ్చేలాగా కలిపేసుకోవాలి. పిండి తక్కువగా వేసుకోవాలి, మనకి చాలా బాగుంటుంది. మనకి స్వీట్ పొటాటో గుజ్జు అనేది కొంచెం ఎక్కువనే ఉండాలి. తర్వాత అది కలుపుతూ ఉండగా వాటర్ కొంచెం పడతాయి. 1 కప్పు వాటర్ అయితే పడతాయి. కొంచెం కొంచెం కలుపుతూ ఉండగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మన పొంగనాల బ్యాటర్ ఎలా వస్తుందో అలా వచ్చేంతవరకు కలుపుకుంటూ ఉండాలి. ఇందులో స్వీట్ పొటాటో వేసామని తెలియని కూడా తెలియదండి, అంత బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే చాలామంది పిల్లలు కూడా స్వీట్ పొటాటో అనేది ఇష్టంగా తినరు. అలాంటప్పుడు ఇలా చేసి పెట్టచ్చు, చాలా బాగుంటుంది. పొంగనాలు అంటే టిఫిన్ లాగా, స్నాక్స్ లాగా అయినా ఇవ్వచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈజీగా చేసేసి పెట్టొచ్చండి. చూసారా, ఇలా బ్యాటర్ కలిపేసుకున్న తర్వాత అందులోకి కొంచెం 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ఇవి అన్నీ వేసుకున్న తర్వాత మనకి సోడా మొత్తం కలవాలంటే దాని మీద కొంచెంగా వాటర్ వేసుకోవాలి. అప్పుడు మొత్తంగా కలిసిపోతుంది. చూసారా, ఇలా వాటర్ వేసేసుకొని కలిపేసుకోవాలి. మనకి బ్యాటర్ అనేది చూసారా కొంచెం థిక్గానే ఉంటుంది. మనకి స్పూన్తో వేసేసుకునేటట్టు ఉంటే సరిపోతుంది. అలా అని లూజ్గా కలిపేసుకున్నా అంత బాగోదు. తర్వాత అదంతా కలిపి పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇవి నెయ్యితో కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఇలా పొంగనాల ప్యాన్ స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం కొంచెంగా నెయ్యి వేసేసుకోవాలి. తర్వాత చుట్టూరా 1 టేబుల్ స్పూన్ వేసేసుకుంటే సరిపోతుంది. మనకి మధ్యలో వేసుకునేది కొంచెం ఎక్కువగా కాలుతుంది, జాగ్రత్తగా కాల్చుకుంటే సరిపోతుంది. చిన్న మంట మీద పెట్టేసుకొని కుక్ చేసుకుంటే మనకి తొందరగా కుక్ అవుతాయి, బాగుంటుంది. నెమ్మదిగా కుక్ అవుతూనే మనకి లోపల దాకా కుక్ అవుతుంది కాబట్టి బాగుంటుంది, చక్కగా ఉడికిపోతాయండి. చూసారా, మనకి మధ్యలో వేసింది కొంచెం కలర్ తొందరగా వస్తుంది. అప్పుడు వాటిని తీసేసి సైడ్గా ఉన్నాయి కూడా అందులో వేసేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, మధ్యలో ఉన్నాయి కొంచెం కలర్ ఎక్కువగా వస్తుంది, చుట్టూరా ఉన్నాయి కొంచెం కలర్ తక్కువగా వస్తుంది. అలాంటప్పుడు ఇవి కాలినాక అవి తీసేసుకొని మళ్ళీ అవి వేసేసుకుంటే సరిపోతుంది.
చూసారా, ఇలా అన్నీ తిప్పేసుకొని మరి లాస్ట్లో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. రెండు వైపులా ఇలా చిన్న మంట మీద పెట్టేసుకొని నెమ్మదిగా కాల్చుకోవాలి. ఇవి స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇవ్వడానికి చాలా చాలా బాగుంటుందండి. ఈజీ స్నాక్ రెసిపీ అనేది. మనం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి గోధుమ పిండి యూజ్ చేస్తాం, లేదంటే మైదా పిండి అయినా లేదంటే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. అవిటికంటే ఇలా గోధుమ పిండితో చేసుకుంటే చాలా బాగుంటుంది. పైన మళ్ళీ కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చేసుకోవాలి. చూసారా ఎంత మంచి రంగు వచ్చిందో. ఇలా అన్నీ కాల్చేసుకొని కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే అంతే. ఎంతో సింపుల్గా ఉండే స్వీట్ పొటాటోతో కూడా పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా పిల్లలు వచ్చాక స్కూల్ నుంచి తప్పకుండా ట్రై చేసి పెట్టండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, తొందరగా అయిపోతాయి. కేవలం 15 నిమిషాలలో రెడీ అయిపోతాయి. చూసారా, మనం చిన్న మంట మీద కాల్చుకుంటే కుక్ చేసుకుంటే లోపల దాకా కుక్ అవుతాయి. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూసారా, ఒకటి ఇలా చుంచి చూపిస్తున్నాను చూడండి, మీకే అర్థమవుతుంది లోపల దాకా ఎంత బాగా కుక్ అయిందో. చూసారా, మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. ఇలా డీప్ ఫ్రైలు కాకుండా ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా.